హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 54. ఈ పర్టికులర్ వీడియోలో వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలను ఎవరెవరికి ఎన్నెన్ని శ్లోకాలలో రచించాడో వివరించారన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వేదవ్యాస మహర్షి వేదాల్ని విభజించిన తరువాత వేద ధర్మాల్ని నిక్షిప్తం చేసి అష్టాదశ పురాణాల్ని ఉపపురాణాలు రచించాడు. వాటిని ఆయన రోమహ మహర్షునుడికి అప్పగించగా రోమహ మహర్షునుడు ఆ పురాణ సంహితల్ని తయారుణ్ణి, కశ్యప, సావర్ణి వంటి 6 శిష్యుల చేత అధ్యయనం చేయించాడు. తరువాత సూతుడు, సావర్ణి, అకృతవర్ణుడు కలిసి వ్యాసుడి కుమారుడైన సుఖమహర్షి ద్వారా 4 పురాణ సంహితల్ని అధ్యయనం చేశారు. ఈ అష్టాదశ మహాపురాణాలలో సృష్టి, స్థితి, ప్రళయం, పోషణ, మన్మంతరాలు, వంశాలు, రాజుల చరిత్రలు, మోక్ష సాధనలు వంటి విషయాలు ఎన్నో వివరించబడ్డాయి. ఈ పురాణాలలో శ్లోకాల సంఖ్య ఈ విధంగా ఉంటుంది. బ్రహ్మపురాణం 10,000 శ్లోకాలు, పద్మపురాణం 55,000 శ్లోకాలు, విష్ణు పురాణం 23,000 శ్లోకాలు, శివపురాణం 34,000 శ్లోకాలు, భాగవత పురాణం 18,000 శ్లోకాలు, నారద పురాణం 25,000 శ్లోకాలు, మార్కండేయ పురాణం 9,000 శ్లోకాలు, అగ్ని పురాణం 15,400 శ్లోకాలు, బ్రహ్మ వైవర్త పురాణం 18,000 శ్లోకాలు, భవిష్య పురాణం 14,500 శ్లోకాలు, లింగ పురాణం 11,000 శ్లోకాలు, వరాహ పురాణం 24,000 శ్లోకాలు, వామన పురాణం 10,000 శ్లోకాలు, కూర్మ పురాణం 17,000 శ్లోకాలు, మత్స్య పురాణం 14,000 శ్లోకాలు, గరుడ పురాణం 19,000 శ్లోకాలు, బ్రహ్మాండ పురాణం 12,000 శ్లోకాలు, అన్నిట్లకన్నా పెద్దది స్కంద పురాణం 81,100 శ్లోకాలు. ఇలా మొత్తం అన్ని పురాణాలు కలిపి 4 లక్షల శ్లోకాలు ఉన్నాయి. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.